దానికి గత ప్రభుత్వం నాశనం చేసేస్తే మేము కాపాడుకొచ్చామనేటటువంటి చెప్పే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంటే అవునవునంటూ పక్కన బాజా భజంత్రీలు మోయిస్తుంటే ఈనాడు జ్యోతి. కానీ ఈ ప్రభుత్వంలో లోపాలని సిటీ ఎడిషన్లకి పరిమితం చేస్తూ ఉంటే అది విచిత్రమైనటువంటి ఎత్తుగడ. గట్టు తెగినా గుర్తించలేరు. ఒక పక్కన ఇరిగేషన్ అద్భుతంగా చేసాం, అసలు రాష్ట్ర ప్రజలందరూ నీళ్లతో పండగ చేసుకుంటున్నారని చంద్రబాబు గారు రామానాయుడు గారు చెప్తుంటే, నాగార్జునసాగర్ కృష్ణా పశ్చిమ డెల్టాలో సాగునీటి కాలువ నిర్వహణ అటకెక్కింది. కీలకమైన లస్కర్ల ఖాళీలు మండల సంఖ్యలో ఉన్న భర్తీ చేయడం లేదు. ప్రస్తుతం పనిచేస్తున్న వాళ్ళు ఉద్యోగ విరమణకు దగ్గరగా ఉండటంతో క్రియాశీలంగా పనిచేయలేకపోతున్నారు. ఇదే అదనుగా కాలువ కట్ల ఆక్రమణ, మట్టి అక్రమ తవ్వకాలు పెరిగిపోయినాయి. వీటిని అడ్డుకునేవాళ్ళు లేకుండా పోయారు. సాగునీటి వృధాన్ని అరికట్టి ఆయకట్టు చివరి భూములకు నీరందించడంలో లష్కర్లే కీలకం. ఏ కాలువకు ఎంత నీటిని ఏ సమయంలో విడుదల చేయాలి, ఏ పంటలకు ఎంత నీళ్ళు అవసరం తెచ్చుకుని విడుదల చేయడం, తాగునీటి చెరువులకు ఏ సమయంలో నీటిని వదలాలో చూస్తారు. అవసరం లేనప్పుడు షట్టర్లను మూసేస్తారు. నీటిని అక్రమంగా మళ్లిస్తున్న లీకేజీలను గుర్తిస్తారు. కాలువ తెగిపోయేలా ఉంటే ఉన్నతాధికారులకు తెలియజేస్తుంటారు. వేసవిలో ఎక్కడెక్కడ మరమ్మతులు అవసరమో నివేదిస్తుంటారు. రోజువారీగా షట్టర్లు తెరవడం, మూయడం, గ్రీజు పెట్టడం, ప్రవాహానికి అడ్డంకులు తొలగించడం నిత్యం కాలం మీద తిరుగుతూ పర్యవేక్షిస్తుంటారు. అట్లాంటిది ఇప్పుడు 1116 పోస్టులకు గాను 223 మంది ఉద్యోగం చేస్తున్నారు. సాగర్ కుడి కాలువ, కృష్ణా పశ్చిమ డెల్టా కాలువల పరిధి ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగానే ఈ పరిస్థితి ఉంది అన్నటువంటి వార్త రాసుకొచ్చారు. కాకపోతే ఇది సిటీ ఎడిషన్కి పరిమితం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కాలువలన్నిటి దగ్గర ఇదే పరిస్థితి.